పల్లెపోరు ముగిసింది. ఇక పొరపోరుకు సిద్ధమంటున్నాయి పార్టీలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలకు మిశ్రమ ఫలితాలు రావడంతో అన్ని పార్టీలు ఇక బల్దియాపై జెండా ఎగరవేసేందుకు కార్యాచరణ ముందుకు కదులుతున్నాయి. గ్రామ సంగ్రామంలో 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడగా మున్సిపల్ వార్డులో ఎంఐఎం కూడా పరిమితి స్థానాల్లో సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతుంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడంతో పాటు మరికొన్ని స్థానాల్లో సైతం పోటీకి సిద్ధమవుతుంది మజ్లిస్ పార్టీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీల నేతలకు ఛాలెంజ్గా మారిన పట్నం పోరుపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్లో మున్సిపల్ వార్కు రంగం సిద్ధం. పల్లెపోరులో 3 పార్టీలు తలపడగా ఇప్పుడు ఎంఐఎం ఎంట్రీ. గతంలో భయంసా మినహా స్థానాలన్నీ గులాబీ ఖాతాలో. ఈసారి రేస్లోకి బీజేపీ, కాంగ్రెస్తో హోరాహోరీ ఫైట్. జిల్లాలో ఎవరి బలమెంత? మునిసిపోరులో దమ్ము చూపేదెవరు? తెలంగాణ రాష్ట్రం మరోసారి ఎన్నికల ముందు నిలవబోతోంది. ఈసారి మున్సిపల్ సమరంతో రాజకీయ వాతావరణం వేడెక్కబోతోంది. మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల చివర్లోనే నోటిఫికేషన్ రానుందని, ఫిబ్రవరి 2వ వారంలో ఎలక్షన్ జరగనుందన్న వార్తలతో ఉమ్మడి ఆదిలాబాద్లో అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే జిల్లాలో ఈసారి మున్సిపల్ ఎన్నికలు గత ఎలక్షన్స్కి భిన్నంగా మారబోతున్నాయి. మారిన రాష్ట్ర రాజకీయాల పరిణామాల నేపథ్యంలో వార్ తగ్గపోరుగా ఉండనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో భయంసా మున్సిపల్ మినహా అన్ని మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ముథోల్ నియోజకవర్గం పరిధిలోని భయంసా మున్సిపాలిటీ ఎంఐఎం సిట్టింగ్ స్థానంగా ఉంది. మరో నెలలో అక్కడ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండటంతో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు మజ్లిస్ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార, విపక్షాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో పురపాలక ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఇంకాస్త బలంగా పనిచేయాలని అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు, 352 వార్డులు ఉన్నాయి. గత బల్దియా వార్డులో భయంసా సీటుపై ఎంఐఎం జెండా ఎగురవేయగా మిగతా 11 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈసారి జరిగే ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బీజేపీకి 4, కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 2 ఎమ్మెల్యేలు ఉండగా బీజేపీకి చెందిన ఎంపీ ఉన్నారు. గతంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 1-2 చోట్ల తప్ప ఆ పార్టీకి పల్లెల్లో అంతగా ఆదరణ ఉండేది కాదు. కానీ ఈ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అన్ని స్థానాల్లో హోరాహోరీ తలపడగా ఆదిలాబాద్, ముథోల్ నియోజకవర్గాల్లో బీజేపీ సత్తాచాటి రాష్ట్రంలోనే బీజేపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను ముథోల్ నియోజకవర్గంలో గెలుపొందారు. దీంతో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్లను ప్రశంసించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావులు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి బీజేపీ నూతన సర్పంచ్లతో వర్క్షాప్ నిర్వహించగా కాంగ్రెస్ సర్పంచ్లతో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా నూతన సర్పంచ్లను సన్మానించారు. ఇక బోధ్ నియోజకవర్గంలో అత్యధికంగా బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించడంతో ఇక్కడ గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లతో స్వయంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ చేతుల మీదుగా సన్మానించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పనితీరును ప్రశంసించారు. పురపోరుతో పాటు పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటే దిశగా పార్టీలు సిద్ధమవుతుండగా ఎంఐఎం పార్టీ మాత్రం సిట్టింగ్ స్థానంగా ఉన్న భయంసా మున్సిపల్తో పాటు ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపాలిటీలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ త్వరలోనే ఆదిలాబాద్ పర్యటనకు రానున్నారు. మొత్తంగా బల్దియా పోరులో ఉమ్మడి జిల్లాలో 4 ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉండగా భయంసా మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా ఉండబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.